జాతకాలు బాలేకపోతే పెళ్లి ఆపాల్సిన అవసరం ఏముందండి? నిజంగా అలాంటి ప్రమాదమే ఉంటే దానికి పరిహారం కూడా ఉంటుంది కదా. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఆ పరిహారం ఏదో చేయిద్దాం. అవును, పరిహారం చేయించుకుంటాం. ఈ పెళ్లి జరగడం వల్ల ఏదో అవుతుందన్న భయం నాకైతే లేదు. మీకు అంతగా భయంగా ఉంటే ఆ పరిహారం ఏదో జరిపించిన తర్వాతే మా అక్కయ్య పెళ్లి జరిపిస్తాము. ఏమిరా వీళ్ళు ఇట్లా చెప్పినా మాట వినడం లేదు. ఏం చెయ్యాలి వీళ్ళని? అయ్యో, మర్యాదగా ఈ పెళ్ళి ఆపినారా సరే, లేదంటే ఈయనే నేను చచ్చిపోతా. అయ్యో, ఏంటండి ఇది? మీరు చచ్చిపోవడం ఏంటి? మరేం చేస్తానో? హా? ఇన్నే మనుషులకైతే చెప్పొచ్చు, రేపు నా అల్లుడికేమైనా అయితే ఇప్పుడు నేను పోతే ఎట్లయినా పెళ్ళి ఆగిపోతాది కదా. అయ్యో, ఎవరి కోసం చావాల్సిన అవసరం లేదండి. వదలండి, వదిలిపెట్టండి. వదలను, వదలు, వదలండి, వదలు, వదలండి. వదలు. దయచేసి మా మాట వినండి. మీరు భయపడినట్టు ఏం కాదు. ఇదో నువ్వు చెప్పేది వినడానికి నేను రాలేదు. హ, మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో నాకు తెలీదు. ఈ పెండ్లి మాత్రం ఆగాలి. ఎన్ని చెప్పినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. మీరింకా పెళ్లి ఆపాలనుకుంటున్నారంటే అది ప్రమాదం వల్ల కాదు, మా అక్క మీద ద్వేషం వల్ల. మా అక్క మీ ఇంటి కోడలిగా రావడం మీకు ఇష్టం లేకనే ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, అంతేనా? అవును, నాకు మీరంటే నచ్చలేదు. నాకు నచ్చకుండా మీ అక్కొచ్చి మా ఇంట్లో కాపురం చేస్తదా? నాకు నచ్చకుండా మీ అక్కొచ్చి నా మేనల్లుడి పక్కన నిలబడిద్దా? చివరిసారిగా చెప్తున్నాను, మీకు చెప్పుకునే దానికి ఒక కారణం ఉండాది కదా. జాతకాలు కలవలేదని, ఆ కారణంతోనే ఈ పెళ్లి నిలిపేయండి. ఈ పెళ్లి ఆపడం కుదరదు.